Guys, నేను మీ ప్రణయ్ రచ్చ బ్యాక్ విత్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది డే. చాలా రోజులైన మీ ముందుకు రాకుండా వీడియోస్ చేయకుండా. కాకపోతే చాలా మంది మై వెల్ విషర్స్, క్లోజ్ రిలేటివ్స్ చాలా మంది దే వర్ ఆస్కింగ్ ప్రణయ్ ఏమైనా వీడియోస్. సో ఆఫ్టర్ లుకింగ్ దేర్ రెస్పాన్స్ అండ్ ఫీడ్బ్యాక్, somewhere people are recognizing me or somewhere people wanted me to do videos. So I want to restart my videos again. Thanks for patience, thanks for your all support. ఇవాళ వచ్చేసి మన టాపిక్ బర్నింగ్ వాజ్ ద ఎంసెట్ కౌన్సిలింగ్ ఫర్ అప్కమింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. సో ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ స్టూడెంట్స్ ని వాళ్ళ పిల్లల్ని ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ చేయించుకోవాలనుకంటే ముందు చాలా మంది ఏం చేస్తుంటే ప్లేస్మెంట్. సో 4 years తర్వాత వచ్చే ప్లేస్మెంట్ గురించి ఇప్పుడే ఆలోచిస్తారు. సో 4 years బ్యాక్ ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు పాస్అవుట్ అయ్యారో వాళ్ళకి జాబ్స్ లేవు. వెనెసెట్ జాబ్స్ లేవు, ద రిసెషన్ రావచ్చు, టెక్నాలజీ చేంజ్ అవ్వచ్చు. సో మీరు కూడా 100% ప్లేస్మెంట్ అనే మైండ్ సెట్ ఫస్ట్ పక్కకెట్టేసి వాళ్ళ దగ్గర నిజంగా కరికులం ఫ్యూచర్ వరల్డ్ కి ఫ్యూచర్ టెక్నాలజీకి అనుగుణంగా ఉందా లేదా, ఫ్యాకల్టీ కరెక్ట్ ఉన్నారా లేదా, సిస్టమ్స్, టూల్స్, డిఫరెంట్ టెక్నాలజీస్ విత్ ఇన్ ల్యాబ్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఈ బియాండ్ ప్లేస్మెంట్ వెళ్ళి రీసెర్చ్ చేసి కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఐ వుడ్ అడ్వైజ్ దాట్. ఎందుకంటే ఇమాజిన్ ఒక ఇయర్ లో 700+ స్టూడెంట్స్ ఇంటేక్ ఉంటుంది. 700 స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్ వచ్చిందా అంటే డెఫినెట్లీ నో. ఇప్పుడు కాలేజ్ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా 100% ప్లేస్మెంట్ అనేది ఉండదు. ఇట్ జస్ట్ ఏ మిత్ అనమాట. సో ఆ కంపెనీస్ అన్ని అక్కడ కనిపించినంత మాత్రం వాళ్ళ ఆఫర్ లెటర్ వచ్చినాయని కాదు. అట్ ద సేమ్ టైమ్ దర్ ఇస్ అ డిఫరెంట్ బ్యాక్ స్టోరీ గోయింగ్ బియాండ్ ప్లేస్మెంట్స్. ఎందుకంటే చాలా కాలేజెస్ కంపెనీస్ కి డబ్బులు ఇచ్చి కూడా వాళ్ళు ఆఫర్ లెటర్ ఇస్తారనమాట. సో ఇది తెలియదు చాలా మంది పేరెంట్స్ కి. సో ప్లేస్మెంట్ అనే అపోహలో పడి 20 లక్షలు 10 లక్షలు డొనేషన్లు కట్టకండి. ఎక్స్ప్లోర్ చేయండి, అండర్స్టాండ్ చేసుకోండి అసలు కాలేజ్ లో ఏముంటది, ప్లేస్మెంట్ కాకుండా ఇంకేం నేర్పిస్తారు వాళ్ళు. ఒక స్టూడెంట్స్ తో మాట్లాడితే తెలుస్తుంది ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నా కానీ, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు కానీ, కరికులం ఎలా ఉన్నా కానీ, ఏం స్కిల్స్ నేర్పిస్తున్నారని. అట్ ద సేమ్ టైం ఓన్లీ డోంట్ ఫోకస్ ఆన్ కంప్యూటర్ సైన్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అవ్వాలనుకుంటే దెన్ వేర్ ఆర్ ద అదర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమింగ్. ఎలక్ట్రానిక్స్ ఇన్ ది సివిల్ ఉంది. సో మనం వాడే ఫోన్ కి somewhere it related to electronics, right? So who are the future electronics? So obviously ఒక కాలేజ్ ఇంతకుముందు 240 సీట్స్ ఉన్నాయి ఈసీ బ్రాంచ్ కి, ఇప్పుడు 120కి వచ్చింది. ఎందుకంటే పీపుల్ ఆర్ నాట్ జాయినింగ్ ఈసీ. సో ఆబ్వియస్లీ ఫ్యూచర్ అక్కడే డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే వెన్ దేర్ ఇస్ డిమాండ్ అండ్ సప్లై లో కంప్యూటర్ సైన్స్ ఎక్కువ మంది ఉన్నారు, జాబ్స్ తక్కువ ఉన్నాయి. కానీ ఎలక్ట్రానిక్స్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి, క్యాండిడేట్స్ తక్కువ ఉంటాయి. సో దిస్ ఇస్ గోన్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. ఓపెన్ యువర్ ఐస్, చూస్ వైస్లీ. Any queries on with respect to MCET counseling, DM, happy to help. Thank you. Do follow Pranay Racha.